నీలోనూ నాలోనూ ఆ మట్టి కుండలోనూ ఈ భూమండలంలోని ప్రతి సజీవ నిర్జీవ పదార్థంలోనూ ఉన్నంత మాత్రాన రాముడు ఈ సృష్టికే పరిమితమై ఇక్కడే ఉన్నాడని అనుకోవద్దంటున్నారు మహర్షులు. ఈ అనంత విశ్వంలో సర్వవ్యాప్తిగా ఉన్నాడు. ఏదో ఒక చోటుకో ఒక జీవికో పరిమితమై లేడంటున్నారు. అయినా కాని ఆర్తితో సంపూర్ణ శరణాగతితో పిలిస్తే తప్పక నీకు కనిపిస్తాడు, నీ బాధలను తీరుస్తాడు అని వాళ్ళు చెప్తున్నారు. ఆ సంగతిని మనకు తెలిపేందుకు మాత్రమే నిరాకారుడైన రాముడు లేదా బిందురూపుడు అనంతుడు కూడా అయిన భగవంతుడు మనకోసం, కేవలం మనకోసం రాముడై వస్తాడు. నల్లనివాడు పద్మ నయనంబులవాడు ఆజానుబాహుడు అయ్యుండాలని కదా మనం కోరుతున్నాం. కనుకనే ఆ దైవం, ఆ రాముడు, ఆ పరమాత్ముడు మన కోసం మనం భావించిన విధంగానే ప్రకటితం అవుతాడు, దర్శనమిస్తాడు. గొప్ప పేద తేడా లేకుండా అందరి ఆత్మల్లో ఉన్నది శ్రీహరి. 2 కాళ్ల మనిషైనా 4 కాళ్ల జంతువైనా ఇద్దరిలో ఉన్నది శ్రీహరే. రాజు, బంటు, పండితుడు, పామరుడు అందరూ ఒకే నేల మీద నడుస్తున్నారు, నిద్రిస్తున్నారు. చక్కని పరిమళాన్ని మోసుకొచ్చే అదే గాలి చెడు వాసనను మోసుకొస్తుంది. అందరినీ అంటే పుణ్యాత్ములను పాపకర్మలు చేసి భయపడేవారిని సమానంగా రక్షించేది ఆ శ్రీహరి అని అన్నమయ్య పదాలలో విన్నాం కదా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ ఆయన పాడిన పాట తత్వజ్ఞానాన్ని అందిస్తుంది కదా.